రావట్లేదే, వదిలేద్దాం. వైఫై ఉంది కానీ కనెక్ట్ అవ్వట్లే. సరే వదిలేద్దాం. ఫస్ట్ ఇది లోడ్ అవ్వాలి, అదే అప్పుడు ఓకే. ఈ లోడింగ్ చాలాసేపు అవుతుంది. యూస్ సీడ్ గ్రాస్ టు అట్రాక్ట్ అండ్ బ్రీడ్ సీ టర్టిల్స్. ఓకే, నా పక్కనే నా తమ్ముడు, నా చెల్లి కూడా ఉంది. నా చెల్లి పేరు ఈషా, నా తమ్ముడి పేరు జీవన్ రుత్విక్, జీవన్ రితేష్. దాదాపు వచ్చింది. నిజాన్ని నా తమ్ముడి పేరు పవన్ అన్నమాట. ఓకే, ఓ మన ఇంట్లో ఉన్నామా? వద్దా అసలు ఫీడా? ఓ గుడ్ అమ్మ, గుడ్ గర్ల్, గుడ్ బాయ్. అసలు నువ్వు బాయ్ గర్లా? ఫీడ్ అని వచ్చింది. ఫీడ్ అని పెడితే గుడ్ ఇస్తుందేమో రోజు. సరేలే. ఓ మార్నింగే. నేనైతే ప్రస్తుతం విలేజెస్ దగ్గర సారీ పోవే. ఓకే, నేనైతే ప్రస్తుతం విలేజెస్ హౌస్ ఒక్కటైతే తీసేసుకున్నాను అనమాట. ఓకే, పై అప్పర్ విలేజ్ అయితే వెళ్దాం. లోవర్ విలేజ్లో అయితే ఉన్నాం ప్రస్తుతం. అప్పర్ విలేజ్లో కొంచెం బాగుంటుంది. ఇక్కడ నుంచి సగం తీసేసుకుంది నేనే నిజానికి, కాబట్టి నాటాలి. ఏం కాదు, విలేజెస్ చూసుకుంటారు. ఓకే, ఓకే ఓకే. ఓ ఎవర్రా వీడు? నాకు తెలుసు గాయ్స్. ఓకే, ఇవాళ ఏం చేయాలబ్బా? విలేజ్లోనే ఉండడం. ఆగు, ఇది నా రీస్పానింగ్ షాట్ ఒకటి. ఓకే 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 ఓకే. ప్రస్తుతం నేనైతే ట్రైల్ ఆడుతున్నా, కానీ ట్రైల్ కూడా బాగానే ఉంది. మీరందరూ ఏంటి వస్తున్నారు? ఓకే, బెడ్ ఏదబ్బా? ఇన్వెంటరీ ఈ ఒక బెడ్ ఇది పెట్టేసి ఒక బెడ్ పెడదాం. ఫ్యామిలీ నువ్వు ఓకే, ఇక్కడ నా చెల్లి అయితే ఉంది, సిస్టర్. బెడ్ పెట్టు. ఓకే ఓకే అమ్మ, రీస్పాన్ కాన్సెప్ట్. కొద్దిసేపు ఆగు. ఓకే 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 ఆగు, కొద్దిసేపు ఆగు. ఓకే, ఇటైతే వెళ్దాం. ఇవాళ వాటర్ని ఎక్స్ప్లోర్ చేద్దామా? అంటే రివర్ని. అరే స్టక్క కాదు. ఓకే, విలేజ్ పక్కనే రివర్ అయితే ఉంది. బెస్ట్ అన్నమాట. ఓకే, రివర్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్. ఓ ఫిషెస్ ఉన్నాయి. వెళ్ళిపోదాంలే గైస్. మీకైతే ఒకటి చెప్పాలి, నిజానికి నా ఇన్వెంటరీలో
సగం శాతం ఏంటి ఇన్వెంటరీలో 80% అంతా నాయి కాదు, విలేజెస్ పాపం నేను వాళ్ళది తీసేసుకున్నా. లేట్ గాయస్, విచిత్రం అనిపించింది. ఓకే, అప్పర్ విలేజ్ అయితే వెళ్దాం. విలేజర్ దగ్గర ఏమైనా చేయొచ్చా? ఏహే, ఇలా వెళ్దామా? ఓకే, ఇక్కడ ఒకడున్నాడు. ఇక్కడ ఒకడున్నాడు, కొడదామా? ఓకే, ట్రేడింగ్ 32 ఇస్తే ఒక గుర్తు ఏంటి గాయస్ ఇది బాగా బేరాలు ఆడుతున్నాడు. బేరాలు ఎక్స్పర్ట్ అనుకుంటా. నువ్వేం చెప్తావు రే? నువ్వేం చెప్తావు? ట్రేడ్ ఇప్పుడు అన్నవాడా ట్రేడ్? ముందే అనాలిరా అందుకే. వా, బ్లాక్ హార్సా? ఓకే, అక్కర్లేదులే. వాట్ ద హెల్, బట్ ఇక్కడ అయిపోతుంది. నా ఇల్లు ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదే. ఇదేనా? ఇదే పిగ్ ఫామ్ దగ్గరే ఉంటుంది. ఫస్ట్ కోవ తిను, మాసిపోతుంది అది. ఈషా, మార్నింగ్. ఈషా ఫోన్ ఎక్కడుదా? అమ్మమ్మ, ఈషా కోవ తిను, మాసిపోతుంది ఫస్ట్. బాయ్, సరే పడేస్తున్నాను. ఇటు నేను తీసుకెళ్ళిపోతాను. తిను మరి, తిను. కొడుకు విలేజ్ ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అబ్బా చాలు, సంథింగ్ ఎంత పిల్లలు చూసాను. మీరు చూసారా? చూస్తే కమెంట్ చేయండి. ఇవాళ ఇవాళ ఏదో ఒకలా వెపన్స్ అయితే చేసుకోవాలి. ఆహా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అనవసరం వచ్చామా? స్టక్ అయిపోయామే. ఓహో, ఇక్కడే ఉంది. డర్ట్ ఉంది. అరే, ఓరే, ఇక్కడ ఒక బ్లాక్. అదే పక్క ఇక్కడ ఒక బ్లాక్. ఇక్కడ ఒక బ్లాక్ అంతే. ఇక్కడ ఏదో ఒకటి ఖాళీగా ఉండాలి. ఇది ఇక్కడ పెడతా, ఈ చెస్ట్ ఇక్కడ పెడతా, ఫుడ్ ఇక్కడే ఉండాలి. ఇది ఇక్కడ పెడతా. అరే, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఒక బెడ్ పెట్టుకుందాం, వైట్ పెడదాం.
ఓకే క్లియర్. నాకు ఈ విలేజ్లో కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్కడికెళ్ళినా ఒకటేలాగా ఉంటుంది. ఈ విలేజెస్ ఏమో విచిత్రమైన డ్రెస్ వేసుకున్నారు, మళ్ళీ గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది. ఇదే కదా అది. ఎక్కడికి వస్తున్నా కలిసి ఇల్లు, మన ఇల్లే నా ఇల్లే నాకు గుర్తుండట్లేదు. ఇది అప్పర్ విలేజ్ కదా, లోవర్ విలేజా? ఇదే మంది, ఇదే కదా. పిగ్ ఫామ్ కూడా ఉంది, ఇదే. ఎస్ ఇదే కదా, ఇదే. ఇక్కడ ఫామ్ ఉంది. ఫామ్ లోపల ఏముంటుందో, కంపల్సరీ నీళ్ళు ఉంటాయా? అనుకున్నట్టే. వద్దా 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 వద్దా. ఈ ఫెన్సింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నీళ్ళు వచ్చేసాయి. అనవసరంగా చేసామా. ఇంకా ఇప్పుడు పైన వాటర్ అంతా ఆగండి, కవర్ చేసేద్దాం. అది టెక్నిక్స్ సూపర్. ఇంకా నుంచి మనకి వాటర్ కావాలంటే ఇక్కడే ఉంటాయి. ఫుడ్ తిందాం కొంచెం. ఓకే, వీడికి ఆర్మర్ వేసానే, వదిలేద్దాం. ఓకే, మా నైబర్స్ దగ్గర ఏమైనా మంచిగా పనికి వచ్చా బెడ్ తీసుకున్నాం. ఇది మన ఇల్లు, ఇది కాదు, ఇది మన ఇంటిని డెకరేట్ చేయాలి. అయినా అవసరమా? ఇది పెడతాను గైస్. అయినా ఇది ఎందుకు పెడతారు? ఏదో ఇక్కడ ఏమైనా డై పెట్టాలా? ఏం పెట్టాలి అసలు? ఇక్కడ ఏం పెట్టాలరా? నాకేం తెలీదు. ఎగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఏమో లేదు తీసేది. అది ఇక్కడ ఉంటుంది. పొద్దున్నైనా నైట్ అయినట్టే ఉంటుంది. ప్లేస్ నచ్చడం. టార్చ్ కావాల్సిందిగా. టార్చ్ లేకపోతే దరిద్రం. ఓకే, ఒక టార్చ్ ఇది పెట్టేద్దాం. టార్చ్ తీసుకొని ఇక్కడ పెడతాం. ఓకే, మన ఇల్లు మీరైనా గుర్తుపెట్టుకోండి. సో ఒక పిగ్ని ఫెన్స్ లోపలే కదా. అయిపోయా ఫుడ్ అంటే ఇక్కడ దొరికేస్తుంది. నన్ను తిడతారు గైస్. తొక్క అయితే ఇదే తప్పించుకున్నట్టు చేద్దాం. ఇది ఓపెన్లో పెట్టేద్దాం. అప్పుడు మన మీద వాళ్ళకి డౌట్ రాదు. కాబుల్స్లోనే తీసుకోవాలంటే డైమండ్ పికెట్స్ కావాలి.